ఇక నిజామాబాద్ జిల్లా దర్పల్లి పెద్ద చెరువు నిండు అలుగు పారుతుంది. భారీ వర్షాలతో చెరువు నిండుకుండలా ఉండి అలుగు పారడంపై కాంగ్రెస్ నాయకుడు చినబాలరాజు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది పంటలు పండుతాయో లేదోననే అయోమయ పరిస్థితి ఉండేదని చినబాలరాజు తెలిపారు. ఊరే చెరువు నిన్న సాయంత్రం అలిగెళ్ళింది అనేది తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. మనకు మొండ వరకు వర్షాలు కొంచెమే కురిసినాయి. అయ్యో నీళ్ళు చెరువులకు సరిపోయిన వస్తలేవా, పంటలకు సరిపోయిన వస్తలేవా అని కొంచెం బాధగా ఉండే. కానీ ఇప్పుడు అలిగెళ్ళిన రైతులకు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు అందరూ. మనకు 2 పంటలకు సరిపోయేంత నీళ్ళు ఇప్పుడు మనకు చెరువులో నిల్వ ఉన్నది. నిన్న ఇరిగేషన్ అధికారులు కూడా వచ్చి చూసిపోయినారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా షేర్ చేసుకోవడం మాకు. వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు పూర్తయినా సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతులంతా ఆందోళన చెందుతున్న సమయంలో మరి దేవుడు కరుణించి భారీ వర్షాలు కురవడం వల్ల ఈరోజు చెరువులు నిండడం, చెరువులు కుంటలు నిండి రైతులకు ఒక సంతోషకరమైన పండగ వాతావరణం ఏర్పడ్డది. దీన్ని పురస్కరించుకొని ఇక ముందు కూడా గంగమ్మ తల్లి రైతుల్ని, ప్రజల్ని ఇలాగే కరుణించాలని వేడుకుంటూ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.